పల్నాడు జిల్లా వినుకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్నంలోని తిమ్మాయపాలెం రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు ఆయన సతీమణి లీలావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు మహిళలు ఓర్పు, సహనం, త్యాగం, సేవకి ప్రతిరూపమని, దేశ ప్రగతికి మహిళల అభివృద్ధి మూలస్తంభమని అన్నారు. కుటుంబ వ్యవస్థను నిలబెట్టేది మహిళలేనని, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. నేను మా తల్లి గురించి చెప్పా. ఇది ప్రతి తల్లి కూడా ఈరోజు ఈ దేశంలో ప్రతి తల్లి కూడా భారతదేశంలో విలువైనటువంటి సేవలు అందిస్తుంది. ఏ దేశంలో అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధిలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 33% మహిళలకు రిజర్వేషన్లు చట్టసభల్లో చేసి దాన్ని చట్టం చేశారు. అంటే రానున్న కాలంలో అసెంబ్లీలో 33% ఎమ్మెల్యేలు ఉంటారు, పార్లమెంట్లో కూడా ఎంపీలు ఉంటారు. అంటే ప్రభుత్వమే 33% రిజర్వేషన్ ఉందంటే భవిష్యత్తులో 40%, 50% దాకా మహిళలు చాలా కీలకమైనటువంటి బాధ్యత పోషించే అవకాశం ఉంది. ఇంకెంతో కాలం వచ్చే ఎలక్షనే, వచ్చే 2029కి ఎలక్షన్. రేపు మహిళా కోటాలో లీలావతి గారు అవుతారో ఏమో చెప్పలేని పరిస్థితి. 33% రిజర్వేషన్ ఉంది. మహిళలను స్వాగతిస్తాం. లీలావతి బిజినెస్ పెడతానంటే స్వాగతించా, ప్రోత్సహించా. తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా సేవా కార్యక్రమాలు చేద్దామండి, రాజకీయాలు వద్దు, శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేద్దాము అని చెప్పేసి రాజకీయాలు ఇష్టం లేదంటే చెప్పింది లీలావతి. నేను రిక్వెస్ట్ చేసి నాకు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఉంది, ఈ ఒక్కటి నా కోసం నువ్వు సహకరించు, ప్రోత్సహించమంటే తనకి ఇష్టం లేకపోయినా నా కోసం శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేద్దామన్నా, రాజకీయాల్లో ఇష్టం లేకపోయినా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి ఈ రోజు చూస్తే మనందరం వేడుకగా జరుపుకుంటున్నాం. ఎంతో మంది మహిళలు పోరాటం చేస్తే ఈ రోజు మనం ఇలా చక్కగా అందరం కూడా ఒక వేడుకగా జరుపుకుంటున్నాం. ఒకప్పుడంటే వంటింట్లోనే పరిమితం అయ్యేవాళ్ళు, వంటింటికే పరిమితమై వంటింట్లోనే ఆడవాళ్ళకి బయట ప్రపంచం అనేదే తెలిసేది కాదు. కానీ ఈ రోజు సోషల్ మీడియా కావచ్చు, అలాగే నాగరికత పెరుగుతూ, మహిళా సాధికారత పెరుగుతూ మరి ఎంతో మంది ఇప్పుడు పైలట్స్ గాను, ఇంజనీర్లు గాను, అలాగే సైంటిస్టులు గాను అంతరిక్షంలో కూడా ప్రవేశించారు మన మహిళా మణులు. మీ అందరూ ఎంతో శ్రమపడి పొద్దున్నే ఇక్కడికి వచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు. అన్నిట్లో మనందరం ముందున్నాం. ఎంత ముందుకు ఎదిగినా కూడా మరి సమాజంలో మన పాత్ర ఎలా ఉంది ఏంటి అనేది మనం ఆలోచిస్తే మన ద్వారానే మరి కుటుంబం కానీ సమాజంలో మన పిల్లలు ఇప్పుడు బయట ప్రపంచంలో మీరు చూస్తున్నారు, ఎంతో మంది చాలా మంచి పిల్లలు ఉన్నారు, అలాగే కొన్ని వ్యసనాలకు బానిసైనటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనమే వారిని మొదటి నుంచి పెంచే దగ్గర నుండి మొలక దగ్గర నుండి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మరి ఒక కుటుంబం, ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టే, చాలా చక్కగా నిర్వహిస్తుంది. ఎందుకంటే మగాళ్ళు చదువుకుంటే వాళ్ళ వరకే అది ఉపయోగపడుతుంది, అదే మహిళలు చదివితే కుటుంబం మొత్తం కూడా ఉపయోగపడుతుంది. మన నేర్పిన విలువలే సమాజంలో ఏ అధికారం నిర్వహించినా, ఏ జాబ్ నిర్వహించినా కూడా విలువలతో కూడుకున్నదై ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా మన విలువల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని వదలకుండా మనమే ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎంతో శ్రమపడి వచ్చారు, అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మరి ప్రతి పురుషుడి విజయం వెనుక మరి ఒక మహిళ ఉంటుంది అంటారు. కానీ మరి నేను ఈ విధంగా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే నాకైతే ఆంజనేయులు గారి సపోర్టు చాలా చాలా ఉంది.